Welcome to the Hindu newspaper analysis, 20th May 2024. Today we are going to deal about the heading, the analysis of the editorial and the vocabulary that is involved in this editorial on a separate slide altogether. Okay, so now we are going in for what is the main article about? A minor girl victim support scheme that loses its way. So here we are talking about a minor girl. Clear? Who has become a victim. ఒక మైనర్ అంటే వాళ్ళకి 18 ఏళ్ళు కూడా నిండని ఆడపిల్లలు విక్టిమ్ అయిపోయారనమాట. విక్టిమ్ అవ్వడం అంటే వాళ్ళు అనుకోని పరిస్థితుల్లోని కొంతమంది చేతుల్లో దొరికిపోయి వాళ్ళు పాడైపోవడము, లేకపోతే వాళ్ళు వాడేసుకోవడము, లేకపోతే వాళ్ళని ఎరగా వేసి డబ్బులు చేసుకోవడము, చాలా అనర్థాలు అన్యాయాలు జరిగినాయి. సో ఎ మైనర్ గర్ల్ విక్టిమ్ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత అలాంటి పిల్లల కోసం మనం సపోర్ట్ స్కీమ్ అంటే మన చేయూత కొద్దిగా స్కీమ్ పెట్టారు. ఈ చేయూత ఏమైందంటే అలా వెళ్తూ ఎక్కడో మార్గంలోని ఆ మార్గం అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేసాం, ఇది ఎందుకు స్టార్ట్ చేసామంటే మైనర్ గర్ల్ విక్టిమ్ అయిన గర్ల్స్కి మనం సపోర్ట్ చేద్దామని ఒక స్కీమ్ స్టార్ట్ చేసాం. కానీ అది అమలు పరచడంలోని కొన్ని రోజులు బాగానే ఉంది. సడన్గా ఏమైందంటే ఇట్ లాస్ట్ ఇట్స్ వే, అంటే ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. సో అది ఆథర్ గారు అలా డిస్కస్ చేశారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటారు ఆయన, ఆన్ నవంబర్ 30th, 2023 నవంబర్ 30th, 2023లో ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నోటిఫైడ్. సో ఎప్పుడు వచ్చిందండి? నవంబర్ 30th, 2023. ఇవన్నీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద వస్తాయన్నమాట. ఓకే, డెవలప్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏమని గెజెట్ నోటిఫికేషన్ ఏమని ఇచ్చారు? స్కీమ్ ఫర్ కేర్ అండ్ సపోర్ట్. ఇదొక స్కీమ్. దేనికి? మేము మిమ్మల్ని చూసుకుంటాం, కేర్ మేము మిమ్మల్ని ఆదుకుంటాం. ఎవరికి? విక్టిమ్స్ ఎవరు? అండర్ సెక్షన్ 4 and 6 ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్. ఇందాకలు అన్నాను చూడండి, అనర్థాలు, వాళ్ళని వాడుకుంటున్నారు అని, ఓకే, వాళ్ళ నుంచి లాభాలు పొందుతున్నారు అని, ఇదన్నమాట జరుగుతుంది వాళ్ళ మీద. సో పాక్సో యాక్ట్, దీని ఆబ్జెక్టివ్, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పాక్సో యాక్ట్, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ ఇంటెగ్రేటెడ్ అంటే కంప్లీట్గా ఇంటెగ్రేట్ చేద్దాం. అరే, ఈ ఆడపిల్లలకి ఇలా అన్యాయం జరిగిందండి, వీళ్ళని కాస్త జనజీవన స్రవంతిలో కలుపుదామండి. ఎలాగా? మన చేయూత ఇచ్చి మేము ఉన్నాము అని మీకు చెప్పి ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్, కాస్త తోడ్పాటు, ఓకే, టు మైనర్ ప్రెగ్నెంట్ గర్ల్ చైల్డ్. ఇది దారుణం అనమాట, కానీ జరుగుతున్నాయి. కనుక ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు, అరే ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు, మైనర్ ప్రెగ్నెంట్ గర్ల్స్ ఉన్నారు, గర్ల్స్ కూడా కాదు పాపం, వాళ్ళు చిల్డ్రన్, వాళ్ళని అంటే దే హవ్ బీన్ విక్టిమ్స్, అంతే సింపుల్ వర్డ్. వాళ్ళకి తెలియని వయసులోని కొంతమంది దళారులు, మిడిల్ మ్యాన్, there will be many people who will put them into flesh trade and use them to make money, their source of income for them. ఓకే, అలాంటి పిల్లలకి, ఓకే, మైనర్ ప్రెగ్నెంట్ గర్ల్ చైల్డ్ విక్టిమ్స్కి, వీళ్ళందరినీ అండర్ వన్ రూఫ్. ఇది మంచి వర్డ్ మనకి. అండర్ వన్ రూఫ్ అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఒక ప్లేస్లోని వాళ్ళకు ఒక షెల్టర్ ఇద్దాము అని, అండ్ ఫెసిలిటేట్ ఉన్నవి సమకూర్చి, ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ అండ్ నాన్ ఎమర్జెన్సీ యాక్సెస్ టు సర్వీసెస్. ఏంటి? లాంగ్ టర్మ్ రిహాబిలిటేషన్. వీళ్ళకి చిన్న వయసులోనే అసలు బాల్యం అంటే ఏంటో వాళ్ళకి తెలియని వయసులోనే వాళ్ళని చెరిపేశారు. కాబట్టి వాళ్ళకి లాంగ్ టర్మ్ రిహాబిలిటేషన్ అంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఆ గోస్ట్ తరువుకు వస్తూ ఉంటుంది అనమాట. సో దే విల్ వేకప్, ఓ మై గాడ్ ఐ స్టిల్ హ్యావ్ దోస్ బ్యాడ్ డ్రీమ్స్ అన్నట్టుగా ఉంటారు పాపం. వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి ఈ స్కీమ్ ఫర్ కేర్ అండ్ సపోర్ట్ పెట్టారనమాట. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? నా ముఖ్య ఉద్దేశం, ఆబ్జెక్టివ్ అదన్నమాట. ఫర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు ద మినిస్ట్రీ దో ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద ఇంటెంట్. ఇది ఓకే. ది ఎంటైర్ మెయిన్ హెడ్డింగ్ ఏమన్నారు చూడండి, ఇందాకలా హెడ్డింగ్ ఏమన్నారు వాళ్ళు, ఓకే, ది హిందూ హెడ్డింగ్లోని క్లియర్ ఏమన్నాడు వాడు హెడ్డింగ్ స్ట్రైట్, మైనర్ గర్ల్ విక్టిమ్ సపోర్ట్ స్కీమ్ దట్ లూజెస్ ఇట్స్ వే. లూజింగ్ ఇట్స్ వే ఎలా అన్నాడు ఆయన ఇక్కడ?
for reasons best known to the ministry, though the name of the scheme does not reflect the intent. Intent ఏంటండి? స్కీమ్ ఫర్ కేర్ అండ్ సపోర్ట్ టు విక్టిమ్స్ అండర్ సెక్షన్ సో అండ్ సో పాక్సో. అది ఇంటెంట్ అనమాట. ఈ ఇంటెంట్ ఇది అయినప్పటికి కూడాను ఆ ఇంటెంట్ని ఇది రిఫ్లెక్ట్ చేయటం లేదు. అంటే మన ప్రతిరూపంలా కనబడాలి కదా. అరే ఇందుకు ఈ యాక్ట్ పెట్టాము, ఇలా ఈ ఆడపిల్లలకి ఇలా మనం మంచి చేద్దాం అనుకుంటున్నాము. చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ అయిపోయారు, వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళని ఎవరో మోసం చేశారు, వీళ్ళ కోసం మనం రిహాబిలిటేట్ చేద్దాం, వీళ్ళకు ఇంటగ్రేటెడ్ సపోర్ట్ ఇద్దాం, అసిస్టెన్స్ ఇద్దాం, వీళ్ళందరినీ ఒక అండర్ వన్ రూఫ్ తీసుకొద్దాం, వీళ్ళకి ఎటువంటి కావాలన్న హెల్ప్ ఎమర్జెన్సీ అండ్ నాన్ ఎమర్జెన్సీ అయినా మేము ఉన్నాము అని భరోసా ఇద్దాం అనుకున్నది. ఇంటెంట్ అయితే బాగుంది, ఆలోచన అయితే బాగుంది, కానీ అది కార్యాచరణ రూపంలోనికి వచ్చేసరికి ఏంటో అంటే ఆ పొంతన సరిపోవటం లేదనమాట. అది ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్లోనే చెప్పారు ఎవరో ఆథర్ గారు. ఓవర్ సైట్స్ అండ్ ఇన్కన్సిస్టెన్స్. ఓవర్ సైట్ అప్పుడప్పుడు పని ఒత్తిడిలోనే ఆయన చేసేస్తారండి అంటాం, ఆయన ఇంకో ఆయనకి అప్పచెప్పానండి అంటారు, ఆయన ఇంకో ఆయనకి అప్పచెప్పాను. సో ఇంకో ఆయన ఈయనకి చెప్పాలి, ఈయనకి చెప్పాలి, ఈయన వచ్చి నాకు చెప్పాలి. సో ఐ హ్యావ్ డెలిగేటెడ్ ఇట్ టు వన్ has delegated to 2, 2 has delegated to 3. So I can't coordinate with 3 because I don't know who is 3. నాకు ఆ 3 మనిషి ఎవరు తెలియదు, నాకు ఒకటి తెలుసు, ఒకటికి 2 తెలుసు, 2కి 3 తెలుసు. సో వీళ్ళు కోఆర్డినేట్ చేసి నాకు చెప్పాలి. ఈ ఓవర్ సైట్లోని ఎక్కడో ఇన్కన్సిస్టెన్సీ అనేది మెల్లిగా చాప్ కింద నీరులో వచ్చింది. ఓకే, ఇట్ హెస్ బికమ్ అ వెరీ ఇన్సిడియస్, అంటే స్లో బట్ డేంజరస్. It just has crept under the carpet, just like that, like water under the carpet లో వచ్చింది అనమాట. సో while it was for only abandoned or orphaned pregnant girls. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు, ఇది ఇట్ వాస్ ఓన్లీ ఎవరికంట, విడిచిపెట్టేసిన, ఆర్ఫన్ అంటే తల్లిదండ్రులు లేని, ప్రెగ్నెంట్ గర్ల్స్ అంటే వాళ్ళని చర్చేసి అలా వదిలేసిన వాళ్ళని. ఇనిషియల్లీ ద స్కీమ్ హ్యాస్ నౌ బీన్ expanded. When it was for only abandoned or orphaned pregnant girls, initially the scheme has now been expanded. Expand chesi, it includes all pregnant girl victims under the mentioned sections of POCSO. ఇందాక చదివాక చూడండి సెక్షన్స్ ఏంటో, సెక్షన్స్ ఈ 2 సెక్షన్స్ కింద 4 and 6 అన్నమాట. ఈ 4 and 6 సెక్షన్స్ కింద మనం ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఆల్ ప్రెగ్నెంట్ విక్టిమ్స్ అండర్ ద మెన్షన్ సెక్షన్స్ ఆఫ్ ది పాక్సో యాక్ట్. ఇంకా వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి. దేర్ ఇన్ లైస్ ద రబ్, అక్కడ రాపిడి జరిగింది. బిసైడ్స్ సమ్ కాస్మెటిక్ ఇంక్లూషన్స్, ఏదో ఉండాలి కదండి అందం. కాస్మెటిక్ అంటే ఏంటి అంటే కొన్ని షైన్ ఇస్తాయి మనం చేస్తున్న ప్రోగ్రామ్కి. ఓ ఇది కూడా పెట్టండి, కాస్త మైలేజ్ వస్తుంది, సెలబ్రిటీలు పిలిచి, ఇలాంటివన్నీ అనమాట. సో బిసైడ్స్ ఓకే, ఈ వర్డ్ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, చాలా మంచి వర్డ్. ఎందుకంటే మనం ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బిసైడ్ అంటే నెక్స్ట్ టు, బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు అంటాం. ఇంకా అలాంగ్ విత్, ఐ సాట్ మై లంచ్ సిట్టింగ్ బిసైడ్ మై వైఫ్, బిసైడ్స్ మీ అండ్ మై ఫ్యామిలీ. ఓకే, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో అటెండెడ్ ద వెడ్డింగ్. అంటే బంధుమిత్ర సపరివార సమేతంగా కుక్క పిల్లతో సహా వెళ్ళిపోయాము అని, అది బిసైడ్స్ అంటే. సో ఇక్కడ దేర్ ఇన్ లైస్ ద రబ్. బిసైడ్స్ సమ్ కాస్మెటిక్ ఇంక్లూషన్స్, ఉండాలి కదా కొద్దిగా అందం అని. ద స్కీమ్ హ్యాస్ నాట్ బీన్ రీడ్రాఫ్టెడ్. మళ్ళీ ఒకసారి వెళ్ళి అరే దీని ఇంకోసారి ఫైనల్ ప్రింట్ తీద్దామండి, మారుతున్న కాలానికి మారుద్దామండి అని ఏం చేయలే అనేమి. హ్యాస్ నాట్ బీన్ రీడ్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ ద న్యూ ఇంక్లూసివ్నెస్. అది ఏం చేయాలి, వెళ్ళి రీడ్రాఫ్ట్ చేసి అప్పుడు ఏం చేయాలి, ఈ కొత్తగా ఏవేవైతే ఇంక్లూడ్ చేసామో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి, ఇవన్నీ అందులోని కనబడాలి. వెన్ యూ రీడ్ ఇట్, దిస్ హ్యాస్ బీన్ అమెండెడ్ POCSO sections 4 and 6, not only orphaned and abandoned girls, but there are also other girls it has expanded. Whoever is a girl and whoever is pregnant, whoever is under 18, and if she is a girl, రండి. ఓకే, ఏదో విడిచిపెట్టేసిన అమ్మ నాన్న అనాథ పిల్లలు, ఆడపిల్లలు అండర్ 17 ప్రెగ్నెంట్ అయిపోయిన వాళ్ళే కాదు, చాలామంది ప్రెగ్నెంట్ గర్ల్స్కి ఇది ఒక ఆసరా అన్నది. మనం కాస్మెటిక్ ఇంక్లూజన్స్ కాదు, ఈ స్కీమ్ని ఏం చేయాలి, మనం మళ్ళీ రాయాలి, రాసి
కొత్త ఇంక్లూజివ్స్ని అందులోని కనబడాలి చదివినప్పుడు. ఎస్, ఇది ఇంక్లూడ్ చేశారండి, ఇది కూడా యాడ్ చేశారండి. ఓకే, దర్ ఇస్ మీన్స్ అ న్యూ ఎడిషన్. క్లియర్? న్యూ ఎడిషన్స్ అనమాట. ఇట్ కాల్డ్ ఎస్ అడెండమ్. అడెండమ్ ఇస్ న్యూ ఎడిషన్స్ టు ద బుక్. ADDENDUM, addendum. Okay, new inclusiveness. And many of the commiserate changes. Commiserate అంటే ఏంటి? మనకి చేంజెస్ ఆర్ వారంటెడ్, అంటే దే ఆర్ డెఫినెట్ టు హ్యాపెన్, దే హ్యావ్ టు హ్యాపెన్. ఎందుకు దే హ్యావ్ టు హ్యాపెన్ అంటే తప్పదు. ఓకే, ఇట్ ఈస్ టు బి దేర్, ఇట్ ఈస్ టు బి దేర్. సో కమిసరేట్ అంటే ఏమంటాడు? ఆఫర్ సింపతి. ఏమంటాడు? యూ హ్యావ్ టు ఆఫర్ సింపతి ఉండాలన్నమాట దీనికి. యూ హ్యావ్ టు ఆఫర్ సింపతి. సో రిఫ్లెక్ట్ ద న్యూ ఇంక్లూజన్ అండ్ మెనీ ఆఫ్ ది కమిసరేట్ సింపతి చేంజెస్ వారెంట్. అంటే స్ట్రిక్ట్గా చెప్పాలి. సిచ్యువేషన్ వారెంట్స్ మీ టు టెల్ యూ దట్. ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇది చాలా నీకు నేను లౌడ్ అండ్ క్లియర్గా చెప్తున్నాను. ఏంటి? లాంగ్వేజ్ మీద నువ్వు పట్టు సంపాదించాలి, లెక్కలు రావాలి, రీజనింగ్ రావాలి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు ఉత్తీర్ణత సాధించాలంటే అన్నది వెళ్ళాలి. ఇట్ షుడ్ వారెంట్. సో సింపతి, చేంజెస్, వారెంటెడ్, హ్యావ్ బీన్ లెఫ్ట్ అవుట్. ఇవన్నీ ఏంటి? దే హ్యావ్ బీన్ లెఫ్ట్ అవుట్. ఇవన్నిటిని వదిలేశారనమాట. దిస్ మిస్లీడింగ్ నామెన్క్లేచర్ అంటే ఇలాంటి దానికి ఒక పేరు ఇచ్చాం. ఇలాంటి దానికి ఏం చేసాం మనం? ఓకే, ఆఫరింగ్ సింపతి అంటే వేరు, కానీ ఇలాంటి దానికి మనం ఏం చేసాం? దీనికి మనం ఒక పేరు ఇచ్చాం. ఏమని ఇచ్చాం? ఓకే, నామెన్క్లేచర్. వి గేవ్ అ నేమ్. We gave a name to these kind of things. And what does it happen when you devise or choose, okay, names for things, especially in, just to give it a name, clear? The misleading nomenclature అంటే ఏదో డివైస్ చేసాము, పేరు పెట్టేసాము అన్నది కాకుండా మంచిగా ఇవ్వాలి. ఓకే, ది ఏమందాం దీన్ని? ది డివైజింగ్ ఆర్ చూసింగ్ ఆఫ్ నేమ్. యు డివైజ్ ఆర్ చూస్ అ నేమ్ అనమాట. సో ద మిస్లీడింగ్ నామెన్క్లేచర్, ఇలాంటి దానికి ఆ పేరు ఇవ్వడం అన్నది ఎయిదర్ బై ఓవర్ సైట్. ఓకే, ఎందుకంటే ఈ పేరు ఇవ్వడం అన్నది మిస్లీడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఎందుకు అయ్యిందంట? ఇద్దరు ఓవర్ సైట్, పని ఒత్తిడి వలన, లేదా డెలిబరేట్ కావాలని, రిజల్ట్స్ ఇన్ కన్ఫ్యూషన్. ఇలా జరగడం వలన వాట్ డస్ ఇట్ రిజల్ట్ ఇన్? ఫైనల్గా జనాలకి ఏమవుద్ది? కన్ఫ్యూజన్ స్టేజ్లో తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే ఏ కాన్స్టెంట్ ఫీచర్ దట్ రన్స్ త్రూ ద స్కీమ్. త్రూ అవుట్ ద స్కీమ్ ఇది ఒక కాన్స్టెంట్ ఫీచర్. ఏంటి? కన్ఫ్యూషన్. దీనికి ఒక కొత్త పేరు ఇచ్చారండి. ఆ పేరేంటో మాకు తెలియదండి. ఆ పేరు అసలు ఎందుకు ఇచ్చారో తెలియదండి. ఆ తర్వాత ఏమవుతుంది? ఇదేదో చేసామో లేదో ఎవరు పట్టించుకునే నాదుడు లేదండి. ఓవర్ సైట్ అయిపోతుందండి. డెలిబరేట్గా కొంతమంది కావాలని వదిలేస్తున్నారండి. సో ఇవన్నీ ఆర్ లీడింగ్ టు వాట్? కన్ఫ్యూషన్. సో స్కీమ్ అన్నది దాని ఉద్దేశం అయితే మంచిదే, ఇందాక అన్నట్టు ఇంటెంట్ ఈస్ గుడ్, బట్ ఈజ్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఆర్ ద రిజల్ట్స్ వాట్ ద ఇంటెంట్ ఈస్? నో. చూడండి, దిస్ ఈస్ హౌ ద ఎంటైర్ ప్యాసేజ్ ఈస్ బీయింగ్ రిటన్. క్లియర్? ఆన్ 2 counts. ఇప్పుడు దిస్ ఈస్ మిస్లీడింగ్ ఆన్ 2 counts. ఏంటి? It is important to note that the victims under section 4 and 6 of the POCSO could be any gender. Idandi. Okay? Pregnant girls kaadu. It can be any gender. Boys can be sexually abused. అందుకనే కదా పీడోఫైల్ అన్న వర్డ్ వచ్చింది. పీడోఫైల్ అనగానే ఏమంటాం మనం వెంటనే? సెక్షువల్లీ అట్రాక్టెడ్ టు చిల్డ్రన్. There are sexual offenses that are happening on girls and boys. In fact, according to one survey, there are more offenses on boys, but unfortunately they're going unreported. Clear? So any gender. Second, when the scheme is precisely for all pregnant girls and victims, precisely, okay, exactly, precisely, what shall we go for? Okay, ఎగ్జాక్ట్గా వేల కోసం. ఎవరన్నా నేను ఫస్ట్? ప్రెగ్నెంట్ గర్ల్స్ విక్టిమ్స్ అండర్ 18. ఇట్ ఈస్ టు ఆబ్ఫస్కేట్. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? దీన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఏది? వైల్ అక్నాలజింగ్ టాసిట్లీ absence of words. Okay, tacitly in its introduction that a disproportionate అంటే
మనం ఒక నంబర్ చెప్తున్నాం, ఆ నంబర్కి ఈ నంబర్కి పొంతం లేదనమాట. డిస్ప్రపోర్షనేట్ నంబర్ ఆఫ్ దీస్ గర్ల్స్ ఆర్ బిట్వీన్ 13 and 18. ఓకే, 13 and 18, అండర్ 18. కానీ దాన్ని కూడా మనం కాస్త క్లియర్ చేయాలి కదా. అందుకనే is it to obfuscate, is it to create confusion while acknowledging tacitly absence of words in its introduction that a disproportionate number of these girls, అంటే ఇంతమంది అంటున్నాం కానీ యాక్చువల్గా అంతమంది కన్నా ఎక్కువ ఉన్నారు, తక్కువ ఉన్నారు. ఆఫ్ దీస్ గర్ల్స్ ఆర్ బిట్వీన్ 13 ఏళ్ళ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసేస్తున్నారు, అండర్ 18 అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసేస్తున్నారు. ఓకే, ఫిజికల్లీ బీయింగ్ అసాల్టెడ్. అండ్ ఇన్ మెనీ ఆఫ్ దీస్ కేసెస్ గర్ల్స్ బికమ్ ప్రెగ్నెంట్. చూడండి, చాలా దారుణం ఏంటంటే చాలా వాటి కేసుల్లోని గర్ల్స్ ఆర్ బికమింగ్ ప్రెగ్నెంట్. ది ఎంపెరికల్లీ అంటే ప్రూవ్డ్ బై ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దట్ అడోలసెంట్ అంటే యుక్త వయసులో ఉన్నవాళ్ళు వైల్ ఆస్టెన్సిబ్లీ అనగానే మనకి వెంటనే ఏ వర్డ్ జ్ఞాపకం రావాలి? ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది మనకి. ఆస్టెన్సిబుల్, యూ కెన్ సీ అన్నమాట. ఆస్టెన్సిబుల్, ఇట్ ఈస్ లైక్ యూ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. క్లియర్? సో ఇట్ హ్యాపెన్స్, ఇట్ అపియర్స్. ఓకే, while ostensibly appearing you seek to serve. ఓకే, మనం ఓపెన్గా మనం ఏమంటున్నాం? వీఆర్ సీకింగ్ టు సర్వ్. ఓకే, while ostensibly seeking to serve every minor pregnant girl child victim. ఓకే, వెరీ అపారెంట్లీ అనుకుంటాం మనం చేద్దామని. ఆన్ ద ఫేస్ ఆస్టెన్సిబుల్ అంటే ఏంటి? షోయి, ఆస్టెన్సిబ్లీ చేస్తున్నాము అన్నట్టుగా ఒక పిక్చర్ ఇస్తాం. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ యూఆర్ డూయింగ్. ఓకే, సీకింగ్ టు సర్వ్ ఎవ్రీ మైనర్ ప్రెగ్నెంట్ గర్ల్ విక్టిమ్. ద ఓన్లీ డెఫినెట్ కేటగిరీస్ ఆర్ నౌ, డెఫినెట్గా ఎవరికండి మనం పాక్సో సెక్షన్ 4-6 కింద చేయాలి అంటే దోస్ హు కంటిన్యూ బై చాయిస్ ఆర్ డిఫాల్ట్ విత్ దేర్ ప్రెగ్నెన్సీస్. ఎవరైతే ఆ ప్రెగ్నెన్సీస్ ఉంచుకుంటున్నారో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఓకే, those who are not permitted by the court, okay, to undergo a medical termination of pregnancy, MTP చేసుకోవద్దండి మీరు. ఎందుకంటే మీరు స్టాండర్డ్ 12 weeks దాటేశారు, ఇట్ విల్ బి డేంజరస్ ఫర్ యూ అండ్ ద బేబీ అని కోర్టు పర్మిషన్ ఇస్తేనే. మళ్ళీ చదువుతాను, ఆస్టెన్సిబ్లీ సీకింగ్ టు సర్వ్, ఏదో షోయిగా నామకే వాస్తే ఏదో చేద్దాం కదా అని, మేము చేస్తున్నాము అని ఫోటోలు తీసుకోవడానికి కాదు ఇది. ఓకే, ఎవ్రీ మైనర్ ప్రెగ్నెంట్ గర్ల్ విక్టిమ్. ద డెఫినెట్ కేటగిరీస్ ఆర్ నౌ దోస్, ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ఆర్ నౌ దోస్ హూ కంటిన్యూ బై చాయిస్, వాళ్ళకి కావాలి ఆ బేబీని, లేదా డిఫాల్ట్ విత్ దేర్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అండ్ దోస్ హూ ఆర్ నాట్ పర్మిటెడ్, ఇది ఇంపార్టెంట్, not permitted by the court to undergo a MTP, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అబోర్షన్ అనుకోండి. నార్మల్ భాషలో టర్మినేట్ చేయకండి ప్రెగ్నెన్సీ, కోర్టు కానీ ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు విద్యారెడ్డి వర్క్స్ విత్ తులీర్ సెంటర్ ఫర్ ద ప్రివెన్షన్ అండ్ హీలింగ్ ఆఫ్ ఎ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, ఎ చెన్నై బేస్డ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం చెన్నై ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుని ఏమంటున్నాం? సన్నుతి సురేష్ వర్క్స్ విత్ తులీర్, ఓకే, సెంటర్ ఫర్ ప్రివెన్షన్ అండ్ హీలింగ్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, ఏ చెన్నై బేస్డ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, తులీర్ అన్న ఊర్లోని ప్రివెంట్ చేయండి, వాళ్ళకి నయం చేయండి, చిన్నపిల్లల మీద ఎవరైతే సెక్షువల్ అబ్యూస్ చేశారో. ఇదొక మెడ్రాస్ బేస్డ్, చెన్నై బేస్డ్ ఎన్జిఓ అన్నమాట. ఎన్జిఓ అనగానే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇందాక దాంట్లో కూడా ఏమన్నాము, ఇక్కడ విద్యారెడ్డి గారు కూడా ఇదే టులీర్ సెంటర్లోని ఇదే ప్రివెన్షన్ అండ్ హీలింగ్ ఆఫ్ చైల్డ్, అందులోనే ఆవిడ కూడా చేస్తున్నారు. సో ఆవిడ సన్నుతి గారు చేస్తున్నారు. ఇప్పుడు దేర్ ఆర్ మెనీ గ్యాప్స్ ఇన్ ద స్కీమ్. చూడండి వాళ్ళు ఏమన్నారు, ఇందాక నుంచి మనం ఏం చదువుతున్నాము, ఇంటెన్షన్ ఒకటి, రిఫ్లెక్షన్ ఒకటి అంటున్నాం. సో మెనీ గ్యాప్స్. గ్యాప్ అనగానే మనకి వర్డ్ రావాలి. ఓకే, లాకునా అంటే గ్యాప్. ఓకే, లాకునా అనగానే గ్యాప్ అన్నమాట. క్లియర్? లాకునా
in the scheme for care and support to victims under section 4 and 6 of the Protection of POCSO Act. ఎందుకంటే ఆ స్కీమ్ రిమైన్స్ సైలెంట్ ఆన్ వెదర్ ద బెనిఫిట్స్ విల్ కంటిన్యూ. ఇది ఆ సైలెంట్ అయిపోయి ఎందుకు ఆన్ వెదర్ ఈ బెనిఫిట్స్ అన్నవి విల్ కంటిన్యూ టు బీ ప్రొవైడెడ్, అంటే ప్రొవైడ్ చేయాలా, అవుతూ ఉంటాయా, ఇఫ్ ద విక్టిమ్ ఆఫ్ అ రిపోర్టెడ్ కేస్ ఆప్ట్స్ ఫర్ ఏ ఎంటీపీ ఆర్ హ్యాస్ అ మిస్క్యారేజ్. ఓకే, ఇది కూడా ఒక కంటింజెన్సీ జరగచ్చు. ఓకే, ఒక్కసారి కోర్టు ఎస్ వీళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి అన్నారనుకోండి, ఇఫ్ ద విక్టిమ్ ఆఫ్ రిపోర్టెడ్ కేస్ కోర్టు ఇచ్చిన తర్వాత సడన్గా ఎంటీపీకి వెళ్ళింది అనుకోండి, లేదా దురదృష్టవశాత్తు, ఓకే దురదృష్టం కాదులేండి, కొంతమందికి అసలు అది ఎందుకు వస్తుందో ఏంటో మా తప్పేం లేదని మాకు తెలియదండి, ఎందుకు అలా వచ్చిందో అసలు దారుణంగా ఉంటుంది వెన్ యూ గో ఫర్ కౌన్సిలింగ్ అండ్ యూ టాక్ టు దీస్ కైండ్ ఆఫ్ గర్ల్స్. ఓకే, ఆర్ హ్యాస్ అ మిస్క్యారేజ్. వీళ్ళకి కూడా చెయ్యాలా? చూడండి ఎన్ని డౌట్లు వచ్చాయో. ఆ గ్యాప్ని, ఆ లెక్కునని ఈ స్కీము భర్తీ చేయలే, ఆ దాని మీద మాత్రం సైలెంట్గా ఉండిపోయింది. దాని మీద ఏముంది, ద స్కీమ్ రిమైన్స్ సైలెంట్. ఇది కొద్దిగా ఓకే, నేను ఐఎమ్ డార్కనింగ్ ఇట్ సో దట్ విల్ బి హైలైటెడ్ ఫర్ యూ. డోంట్ థింక్ ఐఎమ్ erasing it, no, I'm making it more interesting. Clear? Right. So also with a girl who may have attained 18 years subsequent to the case. ఏదో 17 years 6 monthsకి ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అనుకోండి, ఆ అమ్మాయి కన్సీవ్ అయింది అనుకోండి, బై ద టైమ్ షీ డెలివర్స్ ద బేబీ ఇట్ విల్ బి 9 months. సో యూ సే షీ విల్ బికమ్ 18+. She'll become 18 years 3 months. అప్పుడు ఏం చేయాలి? సో ఆల్సో విత్ అ గర్ల్ who may have attained రీచ్ అయిపోతే ఆ ఏజ్ 18 years సబ్సీక్వెంట్ టు ద కేస్, అంటే కేసు తర్వాత, ఓకే సబ్సీక్వెంట్ టు ద కేస్ బీయింగ్ రిపోర్టెడ్ అండ్ ద ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే, ఆర్ ఇఫ్ ఫర్ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ చేంజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ which may be up to 23 years of age. Until when benefits of mission Vatsalya. ఎంతవరకు ఈ మిషన్ వాత్సల్య? A road map to achieve development and child protection priorities aligned. ఓకే, లైన్లో తెచ్చేయాలన్నమాట. aligned with the sustainable development goals. ఆడపిల్లలను సస్టైనబుల్గా అలా డెవలప్ చేయాలి, దాంతోపాటుగా డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ ప్రయారిటీస్ ఉండాలి. ఈ రెండు సమాంతర లైన్లో ఉండాలి. ఓకే, అవి ఏం చేస్తున్నాయి, ఇవేం చేస్తున్నాయి, ఎలా హెల్ప్ చేస్తున్నాయి అన్నది కూడా చూసుకోవాలి. క్యాన్ బీ అకార్డెడ్, క్యాన్ బీ గివెన్, ఎస్ పల్లెల్లో పెట్టి ఇవ్వచ్చు. ఇట్ వుడ్ బి డిసప్పాయింటింగ్, చాలా నిరాశ వచ్చేస్తుంది అన్నమాట, ఇఫ్ ఒకవేళ కానీ ఈ స్కీమ్ మెంట్ ఫర్ ఏ వల్నరబుల్ గ్రూప్. వల్నరబుల్ అంటే ఈజీలీ ఇంజర్డ్. ప్రతిసారి ఈ వర్డ్ చెప్తూ ఉంటాం చూడండి, ససెప్టబుల్ అంటాం, SUSCEPTIBLE, ససెప్టబుల్ లేదా ప్రోన్ లేదా ఈజీలీ ఇంజర్డ్. ససెప్టబుల్ గ్రూప్ డిస్క్రిమినేట్స్, అంటే వీళ్ళని డివైడ్ చేసేస్తారనమాట, అండ్ యాక్చువల్లీ లీవ్స్ దెమ్ షార్ట్ చేంజ్డ్. ఇదొకటి సాలిడ్ వర్డ్. ఓకే, అండ్ లీవ్స్ దెమ్ ఏంటన్నాడు వాడు ఇక్కడ, సడన్లీ ఇఫ్ ఇట్ లీవ్స్ దెమ్ షార్ట్ చేంజ్డ్, వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ? Clear? What are they going to do? Now, if this only happens, how can it go? Where will they go? So, if they are shortchanged, what happens? If they are cheated, what happens? Okay? If they are cheated, what happens? Something bad might happen here. Clear? Something drastic might happen here. The girls might maybe commit suicide, or some girls who are aggressive might go on and kill that boy, or maybe become a bad example in the society. Kada. So this scheme is fraught. ఫుల్గా అంత లోపల అంతా గుజ్జంతా పాడైపోయింది అనమాట. ఇస్ ఫ్రాట్ విత్ గ్లేరింగ్, అంటే ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ప్రస్ఫుటంగా మనకేం కనబడుతున్నాయి? ఇవన్నీ కనబడుతున్నాయి అనమాట. ఓకే, గ్లేరింగ్ ఓవర్ సైడ్స్, ఫ్రాట్. ఓకే, దిస్ స్కీమ్ ఇస్ ఫ్రాట్ అనగానే మనం వెంటనే ఏం తీసుకుందామంటే ఫ్రాట్కి, ఓకే, ఫిల్డ్
ఓకే, స్వార్మింగ్ అనమాట, ఫుల్ ఆఫ్. దిస్ స్కీమ్ ఈస్ ఫుల్ ఆఫ్, ఓకే, ఫుల్ ఆఫ్ ఏంటి, విత్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్, అంటే బ్రైట్గా చాలా ఇలా కనబడుతుంది అనమాట, ఏదో లైట్ వేసినట్టు కనబడుతుంది. ఓకే, ఫుల్ ఆఫ్ విత్ గ్లేరింగ్ ఓవర్ సైట్స్, అంటే పట్టించుకోలేదు అని మనకి చాలా క్లియర్గా, ఇట్ ఈస్ ఫ్రాట్. ఓకే, ఫ్రాట్ విత్ గ్లేరింగ్ ఓవర్ సైట్ అండ్ ఇన్కన్సిస్టెన్సీస్ విత్ ప్రివైలింగ్, అంటే ఏంటండి, ఎగ్జిస్టింగ్ లెజిస్లేషన్, రూల్స్, గవర్నమెంట్ రూల్స్ అన్నీ ఉన్నప్పుడు కూడాను, మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఉన్నప్పుడు కూడాను ఫ్రాట్, ఫుల్ విత్ గ్లేరింగ్, ఇలా కనబడుతుంది లైట్ వేసినట్టుగా. ఏమని, ఓవర్ సైట్, అదే పట్టించుకోలేదండి స్కీమ్, దీని గురించి పెద్దగా ఇంప్లిమెంట్ చేయలేదండి. ఓకే, ఇన్కన్సిస్టెన్సీస్, ఎక్కడెక్కడ లోపాలు జరిగాయనేది ఓపెన్గా తెలిసిపోతుంది. విత్ ప్రివైలింగ్ లెజిస్లేషన్, రూల్స్, ఆర్డర్స్, గైడ్లైన్స్, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలి, ఎందుకు ఇది చేయాలి, ఈ రూల్ ఏంటి, ఇవన్నిటిని గంగలో తొంగేశారనమాట. ఓకే, అలా కాలంలో పడేసినట్టు చేశారు. ఫర్ ఇన్స్టెన్స్, ఇట్ ఈస్ రాంగ్లీ స్టేటెడ్ దట్ సెక్షన్ 27 of the POCSO Act 2012, which actually refers to medical examination of a child. వాస్తవానికి అది ఏం చేస్తుందండి, ఒక అమ్మాయికి కానీ ఏమన్నా ఇలాంటి అత్యాచారం జరిగితే మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకెళ్ళండి అని పాక్సో యాక్ట్లోని సెక్షన్ 27 చెప్తుంటే, ఇట్ ఈస్ టు బి టేక్ అకౌంట్ టు డిసైడ్ ఆన్ ది ప్లేస్మెంట్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ గర్ల్ ఇన్ ది ఇన్స్టిట్యూషనల్ కేర్. ఇలాంటి ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని, ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని ఇన్స్టిట్యూషనల్ కేర్లో ఉంచాలా, నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్లో ఉంచాలా అనేది సెక్షన్ 27 చాలా క్లియర్ చెప్తోంది. ఇట్ ఈస్ ఆల్సో ఎర్రోనియస్, అంటే ఫుల్ ఆఫ్ తప్పులు తడిక అన్నమాట. ఈజ్ ఆల్సో ఎర్రర్ అనగానే ఏంటి, తప్పు. ఎర్రోనియస్ ఇంప్లైస్, దాన్ని అలాగ తప్పుగా ఇంప్లై చేసేస్తున్నారు, అంటే దాన్ని అమలు పరుస్తున్నారు అనమాట. దట్ ద చైల్డ్ వెల్ఫేర్ further it is mentioned that in case of the district magistrate, further ఇంకా ముందుకు వెళ్తే ఏం మెన్షన్ చేశారంటే, ఇన్ కేస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్లోని మ్యాజిస్ట్రేట్ గారు కానీ ఆన్ అడ్వైజ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఓకే, DCMO, ఓకే, డిస్ట్రిక్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ షల్ ఆర్డర్ ఫర్ అ empty government facility or registered medical practitioner, okay, for a medical test, government facility or registered medical practitioner. ఎప్పుడు అవసరమైతే, అది ఎవరు ఇవ్వాలంట, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు అతనికి డిస్ట్రిక్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్తే అప్పుడు దే విల్ ఆర్డర్ ఫర్ ఇన్ని కంప్లైంట్స్లు అయితే కానీ, ఇన్ని బాక్సులు టిక్ అయితేనే కానీ, ఇంత రెడ్ టేప్ అనమాట. సార్ ఇది అవ్వలేదండి, సార్ ఈ పర్మిషన్ రాలేదు, సార్ అది రాలేదు, ఈ లోపల అమ్మాయికి బేబీ డెలివరీ చేసేస్తే ఈ లోపల బేబీ డెలివరీ అయిపోతుంది. సో ఫర్దర్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆన్ అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మెడికల్ ఆఫీసర్ షెల్ ఆర్డర్ ఫర్ ఎన్ ఎంప్టీ గవర్నమెంట్ ఫెసిలిటీ ఆర్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వెన్ ఎవ్రీ మినిట్ మ్యాటర్స్. ఇక్కడ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ సిచ్యువేషన్ అండి, అన్న కూడా ఓవర్ సైటే. ఓకే, దిస్ డిలేయింగ్ స్టిపులేటెడ్గా, సార్ ఇలాగా చేయాలండి, సార్ ఇది ఇలా చేయాలండి, సార్ ఇది ఇలా చేయాలి, అక్కడ నెలలు నిండిపోతున్నాయండి అని అన్నా కూడా ఓకే, లేదండి అలా లేదు సార్, పద్ధతి ఇలా ఉందండి అంటారు. సో దిస్ డిలేయింగ్ స్టిపులేషన్ ఈస్ రెడ్యూస్ అండ్ సూపర్ఫ్లూయస్. ఇది ఏంటంటే, ఇది రెడ్యూస్ కాదండి, ఇక్కడ ఈ వర్డ్ ఏముండాలంటే రిడండెంట్. దట్స్ స్పెల్ మిస్టేక్. రిడండెంట్ అంటే ఎక్సెస్, అండ్ సూపర్ఫ్లూయస్ కూడా చాలా అతి, మోర్ దెన్ ఎసెన్షియల్, సూపర్ఫ్లూయస్, వేస్ట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కాన్సనెన్స్, అంటే మనం ఏదో అంటున్నాం, వాళ్ళు ఏదో అంటున్నారు, సో మనం అంటున్న దాంతో ఏకీభవించాలి. అప్పుడు ఇన్ కాన్సనెన్స్ విత్ వాట్ ఐ సే. సాన్గా రీ అని అనకూడదు అక్కడ. ఓకే, సో అండ్ ఈస్ నాట్ ఇన్ కాన్సనెన్స్
ది ఎంటీపీ, ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. దానికి దీనికి అసలు పొంతలు లేదు చూడండి. ఇట్ ఈస్ ఆల్సో పజిల్ అనగానే ఒక చిక్కుముడి. దట్ ది రెఫరెన్స్ టు రెడ్యూస్డ్ టు 2 sentences that have been at random in the 21-page డాక్యుమెంట్లో, అది ఇచ్చిన చేయవలసిన ఆర్డర్ డాక్యుమెంట్లో. షూర్, కీపింగ్ ఇన్ మైండ్ ది సర్కమ్స్టాన్సెస్, ఓకే, ప్రస్తుత కండిషన్స్ అన్నీ. విదిన్ ద ప్రెగ్నెన్సీ హ్యాస్ అకర్డ్ కాన్వర్జేషన్ ద చాయిసెస్ ఆఫ్ డిస్కంటిన్యూయింగ్ ఇట్ ఆర్ నాట్, ఆ ప్రెగ్నెన్సీని ఉంచుకోవాలా లేదా అన్నది మస్ట్ ఫెసిలిటేటెడ్ అట్ ది అవుట్సెట్, అట్ ద బిగినింగే చెప్పేయాలి. చెప్పేస్తే అప్పుడు ఆ అమ్మాయికి ఒక క్లారిటీ వస్తుంది, మెడికల్ ఆఫీసర్కి ఒక క్లారిటీ వస్తుంది, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారి వరకు వెళ్ళక్కర్లేదు. ఆ ఆర్డర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుస్తుంది, పాలసీ తెలుస్తుంది, గైడ్ లైన్స్ తెలుస్తాయి. ఏం చెయ్యాలి, ఒక అమ్మాయిని కానీ ఇలా ఎవరైనా మోసం చేస్తే, ఇలా ప్రెగ్నెంట్ చేసేస్తే, వాళ్ళు అండర్ 18 పిల్లలు 13-18 ఏళ్ళు పిల్లలు, వాళ్ళ మీద ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. అబ్బాయిల మీద జరిగితే మనకేమీ కనబట్టడం లేదు, అందుకని అన్రిపోర్టెడ్. అమ్మాయిల మీద అనుకోండి, వాళ్ళ డేంజర్ పీరియడ్ దాటేగానే ఏమవుతుంది, దే హ్యావ్ టు క్యారీ ది బేబీ, అదర్వైజ్ ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ దెమ్ యాజ్ వెల్ యాజ్ ద బేబీ. సో కోర్ట్ ఆల్సో సే నో, యూ కాంట్ గో ఫర్ ఎన్ ఎంటీపీ. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని ఒక ఇన్స్టిట్యూషన్లో పెడతారా, లేకపోతే కేర్ సెంటర్లో పెడతారా, లేదా హాస్పిటల్లోనే పెడతారా, లేకపోతే ఏమన్నా స్వచ్ఛంద సేవా సంస్థలో పెడతారా? హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ చైల్డ్ హూ ఇస్ ప్రెగ్నెంట్ అండ్ రీహాబిలిటేట్ దట్ చైల్డ్? Okay, things happen like this, Amma. So now you are one in a lakh case. Now, how to rebuild our entire, life? An innocent life is lost because of one animalistic behavior by one, pedophile. ఏం చేయగలం అన్నది కూడా ఆలోచించగలగాలి మనం ఇప్పుడు. క్లియర్? ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. కాంట్రరీ టు ద రూల్స్ అంటే, కాంట్రరీ అంటే క్వైట్ ఆపోజిట్ టు ద రూల్స్. విక్టిమ్స్ అండర్ ద పాక్సో యాక్ట్, ఓకే, విక్టిమ్ అయిపోయాడు, ఇంక్లూడింగ్ దోస్ హూ ఆర్ ప్రెగ్నెంట్, అంటే దోస్ హూ ఆర్ కడుపు వచ్చిన వాళ్ళు కూడా డు నాట్ ఆటోమేటికలీ క్వాలిఫై యాజ్, చూడండి ఇది, డు నాట్ ఆటోమేటికల్లీ క్వాలిఫై అవ్వరట యాజ్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఫర్ కేర్ అండ్ ప్రొటెక్షన్. ఆటోమేటికల్లీ దే విల్ నాట్ క్వాలిఫై. బెనిఫిట్స్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు దెమ్, వాళ్ళకి మనం బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేయాలి వితౌట్ కేటగరైజింగ్. అంటే వీళ్ళు ఇక్కడ ఈ కేటగిరీలో పడతారు, వీళ్ళు ఈ కేటగిరీ, వీళ్ళకి ఇంతే రావాలి, వీళ్ళకి ఎంత రాకూడదు అని, వితౌట్ కేటగరైజింగ్ దెమ్ యాజ్ సిఎన్సిపి, యాజ్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, యాజ్ సిఎన్సిపి. ఇఫ్ ఫ్యామిలీ ఆర్ ద గార్డియన్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్, ఒకవేళ కానీ అదే అయ్యింది, మాకు ఆ స్తోమత ఉందండి, మాకు ఇంట్లో కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా ఇంట్లో పెట్టుకుంటాను, ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ నెసరీ కేర్ అండ్ ప్రొటెక్షన్. హౌఎవర్, యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద స్కీమ్ టు అవైల్ ఇట్స్ బెనిఫిట్స్. ఒకవేళ కానీ ఆ స్కీమ్లో బెనిఫిట్స్ అన్నీ మీరు పొందాలనుకుంటే, ఆల్ ప్రెగ్నెంట్ గర్ల్స్ విల్ నీడ్ టు బి కన్సిడర్డ్ యాజ్ children in need of care and protection. This is contrary to Rule 4, Subclause 4, okay, of POCSO. Rule 4, Clause 4, it is not subclause, it is Rule 4, Clause 4 of POCSO rules and Section 2 of Clause 14. Of Clause 14. ఇదేం మారుతుంది, జువెనైల్ జస్టిస్ గురించి మారుతుంది. అంటే చిన్నపిల్లలకు న్యాయం, juvenile justice, care and protection of children act 2015, JJ act, juvenile justice act, and will entail, ante give the right, and it will give the right in their unnecessary protection. చిన్న పిల్లలు కదండి, నెసరీ అనేసాం, సారీ, ఇది unnecessary అనమాట, unnecessary protection before the child welfare centers and the observance of all other attendant procedures under this legislation. పలానా అమ్మాయికి పలానా అయ్యింది అని అనగానే అందరికీ అని చెప్పక్కర్లేదు కదా. సో
before the CWC and the observance of all other attendant procedures under this అన్ని వాటి కింద ఎక్స్పోజ్ చేయక్కర్లేదు. ఎస్, షీ ఫాల్స్ అండర్ దిస్ రూల్ అండ్ దిస్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. వర్డ్ ప్రొవైడ్ హర్. Okay, the scheme needs to unequivocal, without any doubt, equivocal, unclear, unequivocally, very clearly clarify. Okay, equivocal, unclear, unequivocal, very clear. Okay, ante the law is very lucid and very clear. It's like crystal. The properties of crystal is clear. So it's like, ఎవరైనా వచ్చి, did you understand crystal అంటే clear, yes understood, perfect to the T అంటాం కదా, that's a T లాగా అనమాట. సో అలాగా this scheme needs to unequivocally, very clearly clarify whether all the entitlements, అంటే మాకు రావాల్సిన బెనిఫిట్లన్నీను ఎంటైటిల్మెంట్స్, నాకు దీనికి మీద హక్కు ఉందా, దేని మీద ఉందా అని అడగక్కర్లే. అమ్మాయి వీటిలన్నిటికీ నీవు హక్కుదారివి అని చెప్పాలి. Whether all the entitlements for the girls who opt for institutional care listed in process flow of the scheme. అది ప్రాసెస్ డ్రివెన్ అమ్మా, ఇది సిస్టమ్ డ్రివెన్ కాదు. సో whether she is entitled very clearly, even though she opts for institutional care, also apply to those in non-institutional care. కొంతమంది ఇన్స్టిట్యూషనల్ కేర్లో ఉంటారు, కొంతమంది నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్లో ఉంటారు డ్యూరింగ్ దర్ ప్రెగ్నెన్సీ పీరియడ్. ఇలాంటి వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు ప్రిఫర్ టు లివ్ విత్ దర్ ఫ్యామిలీ ఆల్సో, వాళ్ళు వెరీ క్లియర్గా అన్ని ఎంటైటిల్మెంట్స్ పాక్సో యాక్ట్ ద్వారా, ఓకే, ఆ చిల్డ్రన్ ఇన్ నీడ్ అండ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ద్వారా, జువెనైల్ జస్టిస్ ద్వారా మీకు సర్వ స్కీముల్లో నుండి అన్ని బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పాలి. ఓకే, ఇఫ్ ద యంగ్ మదర్ చూసెస్ టు సరెండర్ ద బేబీ, ద న్యూ బార్న్ మే బి ప్లేస్డ్ ఇన్ ద డెసిగ్నేటెడ్ SAA, క్లియర్, ఇన్ ద కేర్ ఆఫ్ ద పీపుల్ టిల్ ద గర్ల్ చైల్డ్ విక్టిమ్. SAA దగ్గర పెడతారు. ఓకే, టిల్ ద గర్ల్ చైల్డ్ విక్టిమ్ అంటే అండర్ 18 పిల్ల కాబట్టి గర్ల్ చైల్డ్ అంటున్నాం. టిల్ ద గర్ల్ చైల్డ్ విక్టిమ్, ఎవరైతే ఈ అనవసరం ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారో, అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 18. Okay, thereafter she will be informed of the process of surrender. 18 తర్వాత కూడా ఇచ్చేద్దామండి అనుకుంటే అప్పుడు ప్రాసెస్ ఆఫ్ సరెండర్ ఎలా ఇచ్చేవచ్చు బేబీ నాకు వద్దండి అంటే, యాజ్ పర్ సెక్షన్ 35 ఆఫ్ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఎవరికన్నా దత్తత ఇచ్చేయండి, నేను తట్టుకోలేనండి, ఇంకా నాకు ఇప్పటికే నాకు షాక్లో ఉన్నాను, ఇలా చెప్తూ ఉంటారు పాపం వాళ్ళు. ఓకే, యాజ్ పర్ సెక్షన్ 35 ఆఫ్ ది JJ యాక్ట్, this is contrary. This is also opposite to the adoption regulation. This against to the adoption regulations overseen by the Central Adoption Rescue Authority. Okay, ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఇలాంటి పిల్లల్ని అది కాంట్రరీ అవుతుంది అడాప్షన్ రెగ్యులేషన్. ఎందుకంటే విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఏజ్ థ్రెషోల్డ్ అంటే అట్ ది ఎంట్రన్స్, ఇంకా ఈ ఏజ్ దాటితే the door will open for you. Okay, you are at the threshold of success. అంటే ఏంటి, గుమ్మం దగ్గర ఉన్నావు, తలుపు తీయడమే, ఓపెన్ చేస్తే you're successful. Okay, so which does not have any age thresholds for a mother to surrender the infant. ఈ వయసులో ఇచ్చేవచ్చు అన్నది which does not have any age thresholds. ఈ ఏజ్ దగ్గర రీచ్ అయిపోతే తల్లి ఇచ్చేవచ్చు అన్నది లేదు, to surrender the infant. The scheme now condemns, says no. ఏంటండి స్కీమ్ ఇలా ఉంది అని. The scheme now condemns the infant to an unnecessarily long period of institutionalization. ఇన్ని స్కీముల వలన, ఇన్ని ప్రొసీజర్ల వలన, ఇన్ని సెక్షన్ల వలన ఆ బిడ్డ ఈ పాటికి వెళ్ళి ఎవరో ఒకరి ఇంట్లో పెరగవలసింది ఇంకా ఎక్కడ ఉంటున్నాడండి, ఈ ఇన్స్టిట్యూషనలైజ్డ్. ఎందుకు, పర్హాప్స్ ఫర్ a few years, ఇంకొన్నేళ్ళు ఉండాలేమో. యాజ్ in some cases the mother may be a young teenager. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఏమంటారు, మానిటరీ ఇంప్లికేషన్స్, దేనికైనా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఫైనల్లీ గివెన్ ది ఇగ్నామినీ, షేమ్
ఇగ్నామినియస్లీ అని ఎవరన్నా వచ్చంటే ఇట్స్ అ షేమ్ అనమాట. బీయింగ్ ద స్కూల్ క్యాప్టెన్, బికాస్ హీ బ్రోక్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ, హీ వాజ్ ఆస్క్డ్ టు నీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్ అసెంబ్లీ. అది షేమ్ కదండి. స్కూల్ క్యాప్టెన్ అండి, స్కూల్లో చెట్టు బ్రాంచ్ విరగొట్టేసాడు వాడు. ఆ చెట్టు ఎన్నేళ్ళు పట్టుంటుంది ఎదగడానికి. సో వాడిని వెంటనే ఏం చేస్తారు, రారా స్కూల్ అంతటి ముందు నీళ్ళలోంచి నీల్చే మోకాళ్ళే అంటారు. వాడికి అదొక షేమ్, అది ఇగ్నామినీ. అలా జ్ఞాపకుంచుకోండి ఈ వర్డ్ని. ఫైనల్లీ గివెన్ ది ఇగ్నామినియస్లీ హై పొజిషన్ ఇండియా ఆక్యుపైజ్ ఇన్ ద ర్యాంకింగ్ ఆఫ్ అ చైల్డ్ మ్యారేజ్. ఇండియా ఈజ్ ది అనకూడదు కానీ ఆక్యుపైజ్ ఇన్ ద ర్యాంకింగ్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. చాలా మంచి పొజిషన్లో ఉంది, హై పొజిషన్లో ఉంది ఇండియా. అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో కూడా చాలా హై ఉంది. ద బర్డెన్ ఆన్ ది ఎక్స్చెకర్ అంటే మన ఫైనాన్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళ మీద, ఎక్స్చెకర్ అనగానే డబ్బులు, ఓకే, ఎవరైతే డబ్బుల్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళు బర్డెన్, ఓ బరువు అనమాట. ప్రపోజ్డ్ బై ద స్కీమ్ ఈజ్ గోయింగ్ టు బి మల్టీఫోల్డ్. ఈ స్కీమ్ ద్వారా అది ఒకటి కాదు, రెండు కాదు, ఓ 10-15 రెట్లు మల్టిప్లై అయిపోతుంది, ఎక్కువైపోతుంది ఖర్చు. టు అవైల్ ద స్కీమ్, ఈ స్కీమ్ మనకి మనకు కూడా ఇందులోంచి బెనిఫిట్స్ రావాలండి అని అనుకున్న పిల్లలు, ఆడపిల్లలు, ఈ చైల్డ్ హూ ఫుల్ఫిల్స్ ది న్యూ క్రైటీరియా. కొత్త క్రైటీరియా ఏంటండి? ఎవ్రీ రిపోర్టెడ్ కేస్ బుక్డ్ అండర్ పాక్సో ఆఫ్ అ ప్రెగ్నెంట్ గర్ల్ అండర్ 18 years వుడ్ బీ గివెన్ ఎన్ ఇనిషియల్ పేమెంట్ ఆఫ్ 6,000 రూపాయలు అండ్ అ మంత్లీ ఆఫ్ 4,000 రూపాయలు. అంటే సబ్జెక్ట్ టు చేంజ్. ఇక్కడ యాస్టిక్స్ మార్క్ పెట్టాడు చూడండి. యాజ్ స్టిపులేటెడ్ అంటే ఎలాగైతే చెప్పిందో అలాగా, యాజ్ స్టిపులేటెడ్, యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్ అంటాం కదా, అలాగే యాజ్ స్టిపులేటెడ్ బై ద లా. ఓకే, ఇన్ మిషన్ వాత్సల్య అప్ టు ది ఏజ్ ఆఫ్ 21. అంటే అమ్మాయికి ఏదో 13-14 ఏళ్ళకి కానీ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ఎన్ని ఏళ్ళ వరకు ఇవ్వాలి? ఇంకో 7 ఏళ్ళు ఇవ్వాలి. 7 × 12 84 నెలలు. 84 నెలలు, నెలకి ఎంత ఇవ్వాలండి? 4,000. మేబీ స్కేల్ అవుతుందేమో. క్లియర్? సో ప్రివేలింగ్ ఇయర్స్ ఇదేమంటున్నాడు, మిషన్ వాత్సల్య అప్ టు ది ఏజ్ ఆఫ్ 21 years విత్ పాసిబుల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 23 years. 23 వరకు ఇవ్వండి. చిన్నపిల్లే కదా, అప్పటికి ఆ బేబీ ఇంకా 10 ఏళ్ళు వస్తాయి, ఒకవేళ 13 ఏళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతాయి. క్లియర్? పాసిబుల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్ టు 23 years విత్ ద ప్రివేలింగ్ ఎగ్జిస్టింగ్ మ్యాండటరీ, తప్పదు, మ్యాండటరీ రిపోర్టింగ్ ప్రొవిజన్ ఇన్ ద పాక్సో యాక్ట్ పాయింటింగ్ టు అన్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్. ఓకే, అనూహ్యంగా ఇంక్రీజ్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు అనుకోకుండా కేసులు ఎక్కువైపోతున్నాయి. ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఆఫ్ కేసెస్ బీయింగ్ రిపోర్ట్. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటాం కదా, ఎక్స్పోనెన్షియల్ బీభత్సంగా, ఓకే, బీభత్సంగా గ్రో అయ్యిందండి అంటాం కదా. సో ఈ గ్రోత్ ఎటువైపు చూపెడుతుంది? పాయింటింగ్ టు అన్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఆఫ్ కేసెస్ బీయింగ్ రిపోర్టెడ్ by the health authorities at the time of delivery or pregnancy related hospital visits. అంటే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. అప్పుడు మనకి డబ్బులు ఇంకా ఏమవ్వాలి? ఇంకా ఎక్కువ మంది ఆడపిల్లలు, ఇంకా ఎక్కువ మంది రిపోర్టెడ్ కేసెస్, ఇంకా ఎక్కువ మందికి పేమెంట్లు, ఇంకా ఎక్కువ మందికి till the 21 అంటున్నారు, మేబీ 23 వరకు వెళ్ళొచ్చు అంటారు. సో ఇదంతా ఎవరి మీద పడుతుందండి భారం? ఎక్స్చెకర్ మీద పడుతుంది. ఓకే, కట్టాలి గవర్నమెంట్, మరి తప్పదు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అని ఒక విభాగం ఉంటుంది, ఒక మినిస్ట్రీ ఉంటుంది. ఇంకే వాళ్ళకి ఏదైనా వస్తుంది, వాళ్ళు చూసుకోవాలి. మరి ఆడపిల్ల కదా. క్లియర్? మన దేశంలో ఆడపిల్ల అనగానే శక్తి అంటాం. అలాంటి పిల్లల్ని ఇలాగ అఘాయిత్యాలు చేస్తున్నారు. అరే ఇలాంటి మృగాలు కూడా ఉన్నాయి మన సొసైటీలో. క్లియర్? అందుకని పాక్సో యాక్ట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయినప్పటికి కూడా ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఆఫ్ కేసెస్ బీయింగ్ రిపోర్టెడ్ బై హెల్త్ అథారిటీస్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఆర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హాస్పిటల్ విజిట్స్. ఏ కంప్లీట్ అంటే ఏంటండి? కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ హెల్త్ డేటా అండ్ పోలీస్ డేటా నీడ్స్ టు బీ అండర్టేకెన్ టు ప్లాన్ బడ్జెట్ అండ్ ప్రొవైడ్ ఫర్ ద స్కీమ్స్. అని అనగానే మనకి ఏం రావాలి వెంటనే? కంప్లీట్
ఓకే, స్టిపులేటెడ్, యాజ్ ప్రిస్క్రైబ్డ్, ఎలా అయితే చెప్పారో అలాగే ఉండాలి. ఓకే, ప్రివైలింగ్, ఎగ్జిస్టింగ్, ఓకే, ఎగ్జిస్టింగ్, exponential growth. Okay, awesome, that can be felt, exponential growth. It's an awesome growth, exponential. Okay, like you're surprised by the growth, sometimes exponential. Oh my god, it's an exponential growth, and you're talking in a surprise element, like you're very happy for that growth. It's a positive word. But ilanti chota chudandi, exponential ga కేసులు ఎక్కువైపోతుంది, ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఆఫ్ కేసెస్ బీయింగ్ రిపోర్టెడ్. అంటే ఏంటి చెత్తలా ఉంది, ఏంటి అసలు, హౌ ఆర్ ది బాయ్స్ బీయింగ్ రేజ్డ్ అని డౌట్ వచ్చేస్తుంది. హౌ ఆర్ ద బాయ్స్ బీయింగ్ రేజ్డ్ బై అ మదర్ హూ వాజ్ అ చైల్డ్? ఆర్ ఇస్ ఇట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మదర్, ఆర్ ఇస్ ఇట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సొసైటీ, ఆర్ ఇస్ ఇట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మూవీస్ దట్ దే వాచ్ ఆర్ వీడియోస్ దట్ దే వాచ్, or maybe are they having those animal instincts? These are all debatable points once you get into the exponential increase anamata. Ignominy anagane emannan first, it's a shame on the society that we are living in. Okay, ఎందుకంటే we occupy a high position of marriages, teenage marriages and teenage pregnancies, multifold, not one, two, many. ఇప్పుతున్న కొద్ది ఉల్లిపాయ పొరలాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఉల్లిపాయ పొరలు ఎలాగైతే అలా వస్తూ ఉంటాయి పాయలు, అలా పొరలుగా. దట్ ఈస్ మల్టీఫోల్డ్. అవైల్, మేక్ యూజ్ ఆఫ్. ఇప్పుడు చూడండి, అవైల్ అన్న వర్డ్, అవైల్ అనగా ఏం రాద్దాం? యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్, అవైలబుల్ కాదు, మేక్ యూజ్ ఆఫ్. అవైల్ ఆల్ ది ఆపర్చునిటీస్ దట్ ద కాలేజ్ గివ్స్ యూ, లైక్ ఐడి కార్డ్, like library card, gym card, all these. Make use of it. Clear? So inta manchi idannamata, this part of the writing. Then what does he say? ఒక్కసారి కానీ మనం గ్లీన్ చేస్తే, మనం ఒక్కసారి అలాగానే, when you go through the entire process from an RTI reply, when you read through an RTI reply, what does it say? It is saying, Hare, there is something that is happening here, and what is that's happening here? Now he will tell you. As gleaned from an RTI reply, when you go through an RTI reply, 1,448 girls below 18 gave birth from January 2021 and October 2023. 2012 వచ్చినప్పుడు కూడాను 1448 ఆడపిల్లలు 18 ఏళ్ళ వయసు లోపల ఉన్న వాళ్ళే బేబీస్ని డెలివరీ చేశారు ఇన్ ఎ సదరన్ డిస్ట్రిక్ట్. ఇది ఇంకా మనకి అవమానం. ఇన్ ఎ సదరన్ డిస్ట్రిక్ట్, ఈవెన్ యాజ్ అ శాంపుల్, hypothesis not yet proven by experiment, okay, working. If the average age of these young mothers at the time of the delivery was 16 years, 16 ఏళ్ళు అనుకోండి, at the time of delivery, and taking into account that Mission Vatsalya allows support అంటూ 23 ఏళ్ళు అనుకోండి, అంటే ఇక్కడ 4, ఇక్కడ 7 ఏళ్ళు అనుకోండి. The direct financial outlay for each mother as per the scheme would be 6,000 వన్ టైం పేమెంట్ ఇనీషియల్గా ఇవ్వాలి. తర్వాత ఎంతనండి, 4,000 ఇంటూ 84 నెలలు, అదంతా 3,42,000 ఫార్ ఎంతమంది అమ్మాయిలండి, 1,448 అమ్మాయిలు అండ్ దేర్ బేబీస్. ఇట్ వుడ్ వర్క్అవుట్ టు యూనిట్స్, టెన్స్, 100, 1000, 10,000, lakhs, 10 lakh, crore, 10 crores, 49,52,000, 16,000 రూపాయలు. ఎవరో మృగంలాగా బిహేవ్ చేస్తే ఈ పిల్లలకి అఘాయిత్యం జరిగింది కాబట్టి, వీరికి పిల్లలు పుట్టారు కాబట్టి మనం అన్ని హైపోథెటికల్గా అనుకుంటున్నాం. వీళ్ళందరి పిల్లలు 16 ఏళ్ళకి కానీ బేబీని డెలివరీ చేస్తే ఈ 1,448 మంది వాళ్ళకి ఇనీషియల్గా 6,000 రూపాయలు వన్ టైం పేమెంట్ కాకుండా ఆ బిడ్డకి ఎంత రావాలంటే, ఆ తల్లికి 23 ఏళ్ళు, అంటే 16, 23లో తీస్తే 7 ఏళ్ళు, 7 ఇంటూ ప్రతి సంవత్సరం 12 నెలలు, 7, 12, 84 నెలలు వేసుకుంటే 84 ఇంటూ
రూపాయలు వేసుకుంటే దగ్గర మనకి 49 కోట్లు, దగ్గర కాదు, ఎగ్జాక్ట్గా 49,52,16,000 రూపాయలు అక్షరాల మనం ఈ పిల్లలందరికీ రీహాబిలిటేట్ అవ్వండి. తప్పు మీది కాదు, ఏదో అగాత్యం చేశాడు, మృగం లాంటి మనిషి, మర్చిపోండి. మీ బాల్యం పాడైపోయింది, కరెక్టే. దేవుడు వాళ్ళు తిడతారు, ఏంటండి మేమేం తప్పు చేస్తాం, దేవుడు లేడని చేస్తాం. పర్లేదమ్మా, బెడ్ కోసం బతుకుండు. క్లియర్? వెన్ యూ గో టు దీస్ కైండ్ ఆఫ్ సెంటర్స్. క్లియర్? ఫైనల్గా ఏమంటారు? టు అవాయిడ్ ద రాయలింగ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఏమంటాడు, ఒక కన్ఫ్యూజన్ వచ్చింది జనాల్లోకి, ఇది రాయల్ అయిపోతుంది. ఎందుకు రాయల్ అవుతుంది అంటే, ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ లైక్ వెరీ డిస్టర్బింగ్. ఇది పంది బురదలో దొరికినట్టు అనమాట. ఒక మడ్డి, ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది జనాల్లోకి. టు అవాయిడ్ ద రాయలింగ్, అది అలాగా లోపల గింగిరాలు తిరుగుతున్నట్టు ఉంటుంది అనమాట ఈ కన్ఫ్యూషన్. క్లియర్? ఒక కైండ్ ఆఫ్ మడీనెస్ వచ్చేస్తుంది. అంటే బురదలాగా, ఏంటి ఇలాగే అయిపోయింది ప్రపంచం అంతా. ఓకే, టు అవాయిడ్ ద రాయలింగ్ కన్ఫ్యూజన్ దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ if the scheme is implemented in its present form, it is hodgepodge. It is a hodgepodge. It is not what it is. It is a utter confusion. It is utter confusion. Roiling confusion కాదు, ఇట్స్ అ hodgepodge. దీనికి ఇది మామూలు ఇంటెన్సిటీ అన్నాడు అనుకోండి, ఓకే, ఇదేదో స్ట్రోక్ కొడితే 2 రన్లు అంటే ఇది స్ట్రైట్ 6. hodgepodge, confused. Now it is imperative, తప్పదు, it is imperative by law. Come on, you have to do it. For the Ministry of Women and Child Development to rectify. తప్పుల్ని సరిదిద్దుకోండి. తప్పుల్ని ఏం చేయాలి? సరిదిద్దుకోండి. బేరింగ్ ఇన్ మైండ్ ద ప్రావిజన్స్ ఆఫ్ ది వేరియస్ ఎగ్జిస్టింగ్ ప్రివైలింగ్ లెజిస్లేషన్స్. ఉన్న చట్టాలని అన్నిటిని పట్టుకొని కాస్త కరెక్ట్ చేసుకోండి. లెజిస్లేషన్సే కాదు, రూల్స్, గైడ్లైన్స్, ప్రోటోకాల్స్ with which it will integrate. ఇదంతా దేంతో కలుస్తుందో చూడండి. అండ్ ఇంటర్సెక్ట్, ఎక్కడ కలుస్తుంది, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఎక్కడ సంగమం అవుతుంది, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ చూడండి. అక్కడ ఏమైనా మంచి జరుగుతుందో ఆ పిల్లకి చేసేయండి, లేదు చెడు జరుగుతుందో వద్దు. బిడ్డకు మంచి జరుగుతుందో చేసేయండి, తల్లికి మంచి జరుగుతుందో చేసేయండి. ఏమైనా కొద్ది కష్టం ఉందా వద్దు. ఇన్ని చూసుకోవాలన్నమాట. Okay, data which can substantiate, support with evidence, many of the aspects మనం మాట్లాడిన చాలా విషయాలు put forth, ముందుకు తీసుకొచ్చిన aspects, okay, the issues on hand, put forward అంటే ఏంటంటే put forward will further give it the backing of a solid evidence. ఈ డేటా అంతా ఏం చేయాలో ఒక సాలిడ్ ఎవిడెన్స్లో పట్టుకుని, ఓకే, ఇదండి అని మనం చెప్పగలగాలి. ఓకే, రైట్. దిస్ ఈస్ ది ఆర్టికల్ టుడే. నౌ వి షల్ గోయింగ్ ఫర్ వాట్ ఆర్ ది వర్డ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు వచ్చింది ఏంటండి? కమిసరేట్. కమిసరేట్ అంటే వాట్ వీఆర్ సేయింగ్, వాట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు. క్లియర్? కమిసరేటింగ్. Nomenclature, you're giving it a name. I'll write all these words and their meanings so that it will be useful for everybody concerned here. Okay, I'll write all the meanings and the words here. Clear? So let us go for a entire discussion so that it will be easy. Clear? Right. Now what are we going for? The first one we are going for is commiserating. Okay, what are we doing here? We're going for a word called commiserate. Commiserate అన్నాం అనుకోండి, ఫస్ట్ ఏమన్నాను, you express sympathy. What do? You express sympathy. Nomenclature is the name that we have given. Okay, devising or choosing a name. Obfuscating అంటే ఏంటి? Making yourself unclear. Ostensibly, okay, is stated to be true. Clear? Now we are going for a word called, well, he has shortchanged me అని అన్నాను కదా ఇందాకలా.
షార్ట్ చేంజ్ అయిపోయింది మనకి, మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నాడు. షార్ట్ చేంజ్ అంటే ఏం చేసాం? చీట్ చేసాడు అనమాట. ఫ్రాట్, ఫుల్ విత్, హాచ్ పాచ్, కంప్లీట్ అట్టర్ కన్ఫ్యూజన్, రీహాబిలిటేషన్, చేంజ్, ఇంక్లూజివ్నెస్, బీ ఎ పార్ట్ ఆఫ్, డెలిబరేట్, బాగా ఆలోచన చేయండి, అడాలసెంట్ ఏజ్ between 13 and 19, sociological problems that which exists in the society. Okay, sociological problems. Next ఏమందాం? These are the words that are which we discussed, and the others have written very clearly on the view panel. Okay, మీ ఇంకా బాగా అర్థమవుతుంది పిల్లలందరికీ అని ఎంటైర్ ఎడిటోరియల్ అన్నదాన్ని పారాగా డివైడ్ చేసి మేము ఒక 7-8 స్లైడ్లలో పెట్టాం. ఓకే, ఎక్కడి నుంచి మనం 8వ స్లైడ్ నుంచి చూసారనుకోండి, స్లైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఓ 11 స్లైడ్లుగా డివైడ్ చేసి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పారాగ్రాఫ్ పెట్టుకుని ఆ పారాగ్రాఫ్ని నీట్గా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న వర్డ్స్ అన్నిటిని ఎలా వాడాడు, అక్కడ వాడుక ఎలా ఉంది అన్నది మీకు చెప్తూ మేము అట్ ద సేమ్ టైం మేము మీకు ఏం చేస్తున్నాము అంటే మీకు ఈ క్లాసులు బాగా దోహదపడతాయని, ఈ ట్యూటోరియల్స్ ఇంకా బాగుంటాయని, ఇందులోంచి వచ్చిన నార్మల్ యూసేజ్ వర్డ్స్ కాకుండా డిఫికల్ట్ వర్డ్స్ మళ్ళీ సపరేట్గా ఒక స్లైడ్లోని పెట్టి మీకు ఇది కూడా తోడ్పడుతుందని, ఒక ఫెసిలిటేట్ చేస్తుందని, సో దట్ యూ విల్ అవైల్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ ది స్లైడ్స్ అండ్ ద వొకాబులరీ. అట్ ద సేమ్ టైం రీడింగ్ కాంప్రిహెన్షన్ మీకు పనికొస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే మీకు ఒక మంచి ఇంగ్లీష్లోని ఇవాళ నేను ఈ ప్యాసేజ్ చదివాను, ఇది ఏంటి ప్యాసేజ్ అర్థమవుతుంది, మనకు వొకాబులరీ తెలుస్తుంది, బిట్వీన్ ద లైన్స్ చదవడం అవుతుంది, పాక్సో యాక్ట్ అంటే ఏంటో తెలుస్తుంది, జేజే యాక్ట్ అంటే ఏంటో తెలుస్తుంది, సిఎన్సిపి అంటే ఏంటో తెలుస్తుంది, ఎంటీపీ అంటే ఏంటో తెలుస్తుంది. సో ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకున్నారనుకోండి, ఓకే, మీకు మంచిది. ఈ సదుద్దేశంతోనే ఐఏసీఈ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే పరీక్షార్థులో వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుందని ఈ హిందూ ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ ట్యుటోరియల్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ట్యుటోరియల్ మీకోసం మేము ముందుకు తీసుకొచ్చాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అగ్రగామిగా ఉన్న బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేమే మార్కెట్ లీడర్స్ అనడానికి కారణం ఎందుకంటే మా స్టూడెంట్స్. సో వాళ్ళ కోసం వాళ్ళే కాదు, మా దగ్గర మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా మీరు లాగిన్ అవ్వచ్చు, ఈ క్లాసుల్లోంచి మీరు బెనిఫిట్ పొందవచ్చు. థ్యాంక్ యూ.